గ్రోక్ అనేది సంచలనాలు సృష్టిస్తోంది. గ్రోక్ ఎటువంటి సమాధానం అడిగినా, ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మొత్తం ఆ సమాచారాన్ని విశ్లేషించుకొని ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఇవాళ గ్రోక్ చెప్పేటువంటి సమాధానాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నాయి. వాస్తవాన్ని ప్రతిబింబించే విధంగా గ్రోక్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ఈ 10-12 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు బీజేపీ నుంచి ఏం జరిగింది అనే ప్రశ్న వేస్తే దానిలో ఒక విస్తుపోయేటువంటి నిజాలు చెప్తోంది, విస్తుపోయేటువంటి అంశాలని ప్రస్తావించుకుంటూ సమాచారం అందిస్తోంది. ఈ 10-12 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఏమాత్రం దేశానికి ఏమీ చేసింది లేదు. తర్వాత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక కాంక్రీట్ పని ఇంతవరకు ఏమీ జరగలేదు. కేవలం మీడియాను, సోషల్ మీడియాను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకొని మాత్రమే కాలం వెల్లదీస్తుంది, మాటలు చెప్తూ కాలయాపన చేస్తుందనేది బీజేపీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి గ్రోక్ ఇచ్చేటువంటి సమాచారం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. కెన్ లిస్ట్ అవుట్ ద ఫిగిటివ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ఇండియా డ్యూరింగ్ మోడీ రూల్ టేకింగ్ మనీ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్స్. అంటే భారతీయ బ్యాంకుల్లో ఇక్కడ తీసుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఎవరు అనేది ప్రశ్నలకి ఇక్కడ 3 రకరకాల ప్రశ్నలు, అంటే సేమ్ దానికి రిలేటెడ్ ప్రశ్నలే మనం చూడొచ్చు. ఇటు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ ముకుల్ చోక్సీ ఎస్కేప్ డ్యూరింగ్ ద మోడీ టైం అనేది ప్రశ్న అడిగితే, తర్వాత ఇక్కడ కూడా హూ మేడ్ ఫ్లై విజయ్ మాల్యా ఫ్రమ్ ఇండియా. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఆన్సర్స్ కూడా గ్రోక్ ఇచ్చింది. ఏ రకంగా ఇచ్చిందంటే డ్యూరింగ్ నరేంద్ర మోడీస్ 2014-2025 ప్రోగ్రెసివ్ లైక్ విజయ్ మాల్యా 9,000 కోట్లు, నీరవ్ మోడీ 14,000 కోట్లు, ముకుల్ చోక్సీ 14,000 కోట్లతో దేశాన్ని విడిచి వెళ్ళిపోయారనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్. తర్వాత ఇక్కడ కూడా ఎస్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ ముకుల్ చోక్సీ టు ఫ్లైట్ ఇండియా డ్యూరింగ్ మోడీస్ రిజమ్, అంటే భారతదేశం నుంచి పారిపోయారనేది ఇక్కడ కూడా ఇచ్చినటువంటి ఆన్సర్. సో ఇక్కడ కూడా విజయ్ మాల్యా లెఫ్ట్ ఇండియా ఇన్ 2016. సో ఇట్లా అంటే విజయ్ మాల్యా, తర్వాత నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నటువంటి హయాంలో వాళ్ళ సహకారం తీసుకొని దేశం ఎట్లా దాటిపోయారు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఎట్లా పారిపోయారు, ఆ పారిపోయిన వాళ్ళకి ఎట్లా కేంద్రంలోని పెద్దలు సహకరించారనేది గ్రోక్ చెప్తున్నటువంటి ఆన్సర్. ఆర్థిక నేరగాళ్ల టేక్ ఆఫ్, బీజేపీ రైట్ ఆఫ్, బ్యాంకులకు భారీగా ఎగనామం, జాబితాలో మాల్యా, నీరవ్ చోక్సీ, మోడీ సర్కార్ అరెస్టు చేయకపోవడంతోనే విదేశాలకు కుండ బద్దలు కొట్టిన చాట్ బాట్ గ్రోక్ అనేది మొత్తం కుండ బద్దలు కొడుతోంది, వాస్తవాలను వెల్లడిస్తోంది. సో ఎవరి సహకారం ద్వారా వాళ్ళు ముగ్గురు కూడా దేశం దాటి వెళ్ళిపోయారు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ బ్యాంకులకు ఎగనామం పెట్టారు. వాళ్ళ సామాన్యులు బ్యాంకులకు ఏమాత్రం కొంచెం బాకీ ఉన్నా కూడా ఏకంగా తలుపులు లాక్కెళ్ళేటువంటి వ్యవస్థ మన దేశంలో అనేక చోట్ల ఉంది. కానీ ఇట్లా వేలాది కోట్లు, లక్షలాది కోట్లు ఇక్కడ బ్యాంకులకు ఎగనామం పెట్టినా కూడా కనీసం వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా వాళ్ళు దేశం దాటడానికి నాడు బీజేపీ లోని పెద్దలే, ఆ నాయకులే సహకరించారు అనేది వాళ్ళ గ్రోక్ చెప్తున్నటువంటి మాట. బీజేపీ సర్కారు వైఫల్యం వల్లే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ వంటి వారు విదేశాలకు పారిపోవడానికి కారణం వారిని సకాలంలో దర్యాప్తు సంస్థల అధికారులు అరెస్ట్ చేయకపోవడమని గత ఏడాది ముంబైలోని ఒక ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై గ్రోక్ను ఒక నెటిజన్ ప్రశ్నించగా కోర్టు వ్యాఖ్యలు సరైనవేనంటూ చాట్బాట్ సమాధానం ఇచ్చింది. అధికారులు ముందుగా అరెస్ట్ చేస్తే ఎగవేద్దారులు అసలు దేశం విడిచిపోయే పరిస్థితి ఉండేది కాదు అంటూ గ్రోక్ అభిప్రాయపడింది. బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన వారి జాబితా ఇవ్వాలంటూ గ్రోక్ను నెటిజన్ కోరాడు. దీనికి గ్రోక్ స్పందిస్తూ మోడీ హయాంలో పలువురు కార్పొరేట్ల ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయినట్టు వెల్లడించింది. 9,000 కోట్లను రుణంగా తీసుకుని 2016లో విజయ్ మాల్యా యూకేకు పారిపోయినట్టు గ్రోక్ తెలిపింది. నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ పిఎన్బికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 14,000 కోట్ల ఎగనామం పెట్టి 2018లో వరుసగా యూరప్, ఆంటిగాకు పరారాయంటూ గ్రోక్ వెల్లడించింది. ఇట్లా సందేశేతర ఫ్యామిలీ నితిన్, చేతన్, దీప్తి మొత్తంగా 5,000 కోట్లను ఎగవేసి 2018లో విదేశాలకు పారిపోయినట్టు గ్రోక్ తెలిపింది. ఇట్లా అనేక మంది పెద్దవాళ్ల ముసుగులో అనేక మంది ఈ రకంగా బ్యాంకుల్ని మోసం చేశారు. మొత్తం దేశ సంపదను దోచుకెళ్లారు, దేశ ప్రజల సంపదను దోచుకెళ్లారు. కానీ అటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు, వాళ్ళని కట్టడి చేయలేకపోయింది, వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయింది. పైగా దేశం దాటడానికి కూడా ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నాయకులు, కొంతమంది పెద్దలే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళని దేశాలు దాటించారనేది గ్రోక్ చెప్తున్నటువంటి సమాధానం.